హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చావు కలలు అనే కథతో మీ ముందరికి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. శరత్ ఒక సాధారణ పల్లె కుర్రాడు. ఊర్లో చిన్నగా ఫార్మసీ, పక్కన సైకిల్ షాప్ ఉంచుకుని సింపుల్గానే జీవిస్తున్నాడు. కానీ అతనికి వింత కలలు వస్తాయి. మొదట తను సీరియస్గా పరిగణించలేదు. ఒకరోజు రాత్రి అతను కలలో చూడటం మొదలుపెట్టాడు. ఒక ముసలి మహిళ పచ్చని చీర కట్టుకుని పూల చిల్లెడు పట్టుకుని బావి దారి వెళ్లిపోతోంది. వారం రోజుల్లో ఆ ముసలమ్మ నిజంగానే మరణించింది. సంచ కోయిన్సిడెన్స్ అని ఊరి వాడులా ఆలోచించాడు. కాని ఆ తరువాత మళ్లీ కల. ఈసారి తన చెల్లెలు స్నేహ కూరగాయలు కోస్తూ అక్షరాలా రక్తంలో తడిసిపోతున్నట్టుగా. కలలో స్నేహ భయంకరంగా తనని చూసి, అన్నా, నా రక్తం చూడు. అతను మెలకువతో లేచాడు. దురదృష్టం, 2 రోజుల్లోనే స్నేహను పాము కాటువేసింది. తక్కువ టైంలో ప్రాణాలు విడిచింది. ఇప్పుడు అతనికి స్పష్టమైంది, తన కలలు ఏమో చెప్పడం కాదు, ఎవరు చనిపోతారో ముందే చూపిస్తున్నాయి. మొదట భయపడ్డాడు. తర్వాత విరమించడానికి ప్రయత్నించాడు. ఆ కలల తర్వాత ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేశాడు. కానీ కలలు ఆగలేదు. అతని స్నేహితుడు సతీష్కి కూడా కలల్లో ఓసారిగా తలపై రక్తం చూడటం మొదలైంది. శరత్ వారం రోజులు వాడి వెంట తిరిగి కాపాడడానికి ప్రాణం పెట్టాడు. కానీ కరెంట్ షాక్తో సతీష్ కూలిపోయాడు. నేను చూడగలిగితే ఎందుకు ఆగలేకపోతున్నాను? అతని నిద్ర అంతా సతీష్ దేహంపైనే నిలిచిపోయింది. ఇలా వారం 15 రోజులుగా అతను నిద్రపోయే ధైర్యం చెయ్యట్లేదు. ఒక రాత్రి మాత్రం బాగా అలసిపోయి పడుకున్నాడు. ఈసారి కలలో తానే కనబడాడు. తన శరీరం పైకి తేలుతూ చుట్టూ తెల్లటి వాడి కుంభాలు వెన్నెలలో ఎక్కడికో లీనమవుతున్నట్టు. మెలకువ రాగానే చలికల్తీ, చెమటలు. తను ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదని తెలుసుకున్నాడు. ఏంటంటే ఈసారి తన చనిపోయే సమయం వచ్చేసిందని. 3 రోజుల తర్వాత శరత్ ఉదయం లేచేసరికి గుండె బలహీనతతో పడిపోయాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కాని శరత్ మాత్రం ముందే తన తుదుక్షణం చూసేశాడు. ఆ దెయ్యం కలల మాయ చివరి వరకు అతన్ని వదలలేదు. శరత్ 3 రోజులు గడిచిపోయాక ఒక ఉదయం స్నానం చేయడానికి వెళ్లి వయ్యారంగా బయటికి రాలేదు. అతని తల్లి ఆవేశంతో బాత్రూం తలుపు బిగిగా నొక్కింది. తలుపు తడబడింది. లోపల శరత్ తడిని పడిపోయి శరీరం చలిచర్మంలా మారిపోయింది. గొంతు దగ్గర వింతగా నెరుపు రేఖలు ఉన్నట్టు కనిపించాయి. వెంటనే ఊరు మొత్తం గూడెం ఇల్లు చేరింది. ఆ రాత్రి శరత్ కాటమరాజు బురద గోతిలో దహనమయ్యాడు. ఆ పొగ లేచేదాకా శరత్ తల్లి గుండె పగిలిపోతున్నట్టు ఏడ్చింది. అమ్మో నా బాబు, నిన్నటి వరకు నవ్వినవాడే ఈరోజు ఇలా ఎలా? దహనానికి వచ్చిన పూజారి చల్లగా అన్నాడు. ఇలాంటివి వేరే మంత్రశాస్త్రం, దురదృష్టపు కలల కారణం అయ్యుంటుంది. ఎవరు ఏమని చెప్పినా ఇవి మన కర్మ. సాధారణంగా అంతే. కాని మళ్లీ ఒక కొత్త పచ్చికళ్ళు నాటుకునే పద్ధతి ప్రకారం శరత్ గుండె పెట్టిన చోట చిన్న ఎరుపు పువ్వు మొలకెత్తింది. అది రోజు రోజుకు పెరుగుతూ ఒక చిన్న ఎరుపు పుష్పంగా మారింది. అయితే ఆ పువ్వు దగ్గర వెళ్లే పిల్లలకు, పెద్దలకు చిన్న చిన్న వింత కలలు మొదలయ్యాయి. ఊరిలో కొత్తగా కలల పీడ మొదలయ్యింది. అందరూ భయపడుతూ శరత్ ఆ పువ్వు రూపంలో మరలవచ్చాడు. ఇంతకు ముందు తనకు కలల్లో కనిపించినట్టు చనిపోయేవారిని ఇప్పుడు మన కలల్లో కూడా చూపిస్తాడు అని గుసగుసలు. అలా శరత్ మరణం ఒక మనిషి జీవితం మాత్రమే కాదు, ఊరంతా కలల లోకాన్ని వణికించే శాపం అయి మారిపోయింది.